తెలంగాణ పాలిటిక్స్ రోజు రోజుకు హీట్ ఎక్కిస్తున్నాయి. లోక్సభ ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల నుంచి ముఖ్య నాయకుల వరకు సంసిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఓవైపు అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంటే మరోవైపు బీజేపీ నేతల ఛాలెంజ్లు ఆసక్తిని అంతకంతకు పెంచుతున్నాయి. కాగా ఇప్పటికే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ మంత్రి పొన్నం ప్రభాకర్ మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ లోక్సభ ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ సవాల్ విసిరి తీవ్ర చర్చకు తెరలేపారు. కాగా ఇప్పుడు మరో బీజేపీ ఎమ్మెల్యే చేసిన ఛాలెంజ్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేవంత్ రెడ్డిలను ఓడించి కామారెడ్డిలో జాయింట్ కిల్లర్ గా నిలిచారు. వెంకటరమణారెడ్డి బీజేపీ తరపున పోటీ చేసిన ఆయన కేసీఆర్ రేవంత్ రెడ్డి వంటి అగ్ర నేతలపై విజయం సాధించి పెను సంచలనం సృష్టించారు. దీంతో అందరి దృష్టి వెంకటరమణారెడ్డిపై నెలకొంది. ఆయన ఏం మాట్లాడినా సోషల్ మీడియాలో మంచి ప్రాధాన్యత లభిస్తోంది. ఇప్పుడు కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం రేపుతున్నాయి. ఆ మాటలు విన్న ప్రతి ఒక్కరూ షాక్ కి గురవుతున్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని, తానే ముఖ్యమంత్రి అవుతానంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఇక తాజాగా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గత కొన్ని రోజులుగా కామారెడ్డి నియోజకవర్గంలో నడుస్తున్న ప్రోటోకాల్ రగడే ఇందుకు ప్రధాన కారణమని టాక్ నడుస్తోంది. ఇది చినికి గాలి వానలా మారి వెంకటరమణారెడ్డి సీఎం రేవంత్ పైన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పైన విమర్శలు చేసే వరకు వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించట్లేదని కొన్ని రోజులుగా బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మండిపడుతున్నారు. కామారెడ్డిని షబ్బీర్ అలీకి రాసిచ్చారా అని నిలదీస్తున్నారు. ఏ ప్రోటోకాల్ ప్రకారం షబ్బీర్ అలీ పేరును శిలాఫలకంపై వేయిస్తారని ప్రశ్నించారు. ఏ హోదాతో ఆయనతో ప్రారంభోత్సవాలు చేయిస్తారని అధికారులను నిలదీస్తున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి పైన షబ్బీర్ అలీకి సలహాదారు పదవి ఇవ్వడం పైన వెంకటరమణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రేపొద్దున తెలంగాణకు తానే ముఖ్యమంత్రి అవుతానని ఆయన హాట్ కామెంట్లు చేశారు. తన గర్ల్ ఫ్రెండ్ కు కూడా కేబినెట్ హోదా ఇస్తా, అట్లా చేయొచ్చా? అలా చేయొచ్చు అంటే తాను కూడా తయారు చేసుకుంటానన్నారు. తాను కూడా 2028కి ప్లాన్ లో ఉన్నా అని చెప్పారు. సీఎం అవుతాను కూడా, విడిచిపెట్టేది అయితే లేదని వెంకటరమణారెడ్డి స్పష్టం చేశారు. చూడండి, ఖచ్చితంగా నెక్స్ట్ సీఎం నేనే, అదే ప్లాన్ లో ఉన్నా, డైరెక్ట్ గా ఈ విషయాన్ని మీడియాకే చెప్తున్నానన్నారు. ఇది తన ఛాలెంజ్ అని చెప్పారు. 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఎలా అన్నానో 2028 ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం రాకపోతే ముఖం కూడా చూపెట్టనని సవాల్ విసిరారు. 2028లో బీజేపీ ప్రభుత్వం వస్తుందని కుండబద్దలు కొట్టారు. వెంకటరమణారెడ్డి సంచలన వ్యాఖ్యలు కామారెడ్డిలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.